ఇప్పుడు మనము కాకరకాయ ఉల్లి కారం చూద్దాము. ఫస్ట్ కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసేసి దీనికి ఉప్పు రాసి ఇలా రాసి కొంచెం సేపు నాననిచ్చాను. ఒక 5 minutes నానినాక ఇలా ఆయిల్ పెట్టుకొని ఇలా పిండుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉప్పు రాసి నానబెట్టడం వల్ల కాకరకాయలోని చేదు రసం అంతా కూడా ఇదిగోండి ఇలా దిగిపోతుంది. ఇప్పుడు కాకరకాయ ఉల్లి కారానికి కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, కొద్దిగా పుటాని, కొంచెం పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి అయినా, కొంచెం జీలకర్ర, 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు. అంటే మీ కారానికి తగ్గట్టు మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఈ కాకరకాయలు వేగేలోపు. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ వేపుకోవాలి కాకరకాయలు. ఇంకొంచెం వేగనిస్తే అయిపోతుంది. ఈలోపు మనం మిక్సీ పట్టుకున్నాం. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కాకరకాయలు ఏగిపోయినవి. ఇంకా తీసేద్దాం. ఇప్పుడు కారం వేపుకోవడానికి ఆయిల్ ఎక్కువ అవుతుంది కనుక కొంచెం ఆయిల్ తీసేద్దాం. ఇప్పుడు కాస్త ఆయిల్ తీసేసాం. మీరు కాకరకాయలు వేపుకున్న కారం ఆయిల్ చేదు ఉండొచ్చని అనుకుంటారేమో, చేదేమీ ఉండదు. ఆ ఆయిల్లోనే కారం వేసుకుంటాం. ఇట్లా కారం అంతా వేగిపోయేదాకా ఒక 3 or 4 minutes తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ కారం అంతా ఏగిపోయింది, రెడీ అయిపోయింది. కాయల్లో పెట్టుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, కాకరకాయ ఉల్లి కారం రెడీ. వేడిగా ఉంది అందుకని నేను కాయల్లో పట్టలేదు, ఇలా వేసి తిప్పుతున్నాను. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.